ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసనశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసనశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. షైనింగ్ స్టార్ 2026 లో 173 మంది మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. సంపరలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ, వైసీపీ నాయకుల కరణపాటు. కాకినాడ గాంధీనగర్ రైతు బజారుకు ఐఎస్ఓ సర్టిఫికేట్ దిశగా కీలక పరిశీలన. కాకినాడ నగరంలోని 37వ డివిజన్ శ్రీ వెంకటేశ్వర కాలనీలోని లోతట్టు ప్రాంతాలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పరిశీలించారు. డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలపై స్థానికులతో మాట్లాడి వారి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగింపజేసిన కమిషనర్ కాల్వలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయొద్దని ప్రజలకు సూచించారు. ప్రజా మరుగుదొడ్ల మరమ్మతులు, శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్ల తొలగింపు, డ్రైనేజీ నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న స్లాబ్ల తొలగింపుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల సహకారం అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. ఈరోజు మన కచేరీపేటలో అంబేద్కర్ భవన్ వెనకాల అదేవిధంగా మేడలేలో మనం ఉండటం జరిగింది. ఈ అంబేద్కర్ కాలనీలో మన బొమ్మ వెనకాల ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్కి కొంచెం ప్రాబ్లం ఉంది, సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోతటి ప్రాంతాన్ని మనం విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కలవట్టు ఉంటుంది. ఆ కలవట్టుకి ఆనుకుని చాలామంది కూడా మనకి ఈ వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ నంబర్ ఆఫ్ బాటిల్స్ వేసేస్తున్నారు. అసలు చీటకే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దయించి అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వాటర్ బాటిల్స్ని డ్రైన్లో వేయొద్దని మరీ ముఖ్యం చేస్తున్నాను. అదేవిధంగా శానిటేషన్ సంబంధించింది కూడా మనం విజిట్ చేయడం జరిగింది. శానిటేషన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి మొత్తం డ్రైన్స్ అన్ని కూడా మనం క్లీన్ చేయడం జరిగింది. అట్లా ఇక్కడ
లైటింగ్కి సంబంధించిన కొన్ని వాటర్ బల్బ్స్ ప్రాబ్లం చెప్పారు 4-5 చోట్ల. ఆ బల్బ్స్ని కూడా మనం లైట్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకి కొన్ని చోట్ల లైట్లు కూడా మనకి డ్యామేజ్ అయినాయి. యూ కెన్ రెక్టిఫై ఇట్. ముఖ్యంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా మంచిగా వస్తుంది, క్లోరినేషన్ బాగుంది. ఈ డాగ్స్ని కూడా మనం క్యాచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంత వాసులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాడేసిన వేస్ట్ పదార్థాలని రోడ్డు మీద ఉండడం వల్ల డాగ్స్ వచ్చేస్తున్నాయి. అవి రోడ్డు పైన దానివల్ల ఏంటంటే పర్యావరణానికి దెబ్బతింటుంది, అదేవిధంగా ఇతర విధాలు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, ఈ డాగ్స్కి రోడ్డు పైన ఫుడ్ పెట్టొద్దని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఫస్ట్గా. రెండోది ఏంటంటే, మీరు ఇంట్లో వాడేసిన పదార్థాలు ఏదైతున్నాయో రోడ్డు మీద వేయద్దు. అట్లాగే శానిటేషన్ కూడా మన బుషెస్ కూడా పెరిగిపోయినాయి చూస్తున్నాము. ఇక్కడ మనకి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉంది. ఆ పబ్లిక్ టాయిలెట్ని రిపేర్ చేయవలసిగా మన ఏఈని చేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఒక 5 lakhs ఎస్టిమేట్ వేసేసారని చెప్పారు. ఫైల్ అప్రూవ్ చేసి తొందరగా ఆ వర్క్ని చేయించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా జనరల్ హాస్పిటల్ పక్కన యువతల మన పాత బస్ స్టాండ్ దగ్గర పాడైపోయిన మన టాయిలెట్ ఒకటి ఉంది. దాన్ని రిమూవ్ చేయవలసిందిగా ఎంహెచ్ఓ గారిని ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంహెచ్ఓ గారు విల్ టేక్ ద యాక్షన్ టుడే. దానివల్ల ఆ పబ్లిక్గా వాసన రావడం కానీ న్యూసెన్స్ కానీ ఉంది, అది కూడా క్లీన్ చేస్తూ కూర్చున్నాం. అదేవిధంగా ప్రక్కన లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ సీపేజ్ అవుతుంది కూడా పైప్ తవ్వడం జరిగింది. ఆ పైప్ తవ్విన తర్వాత అక్కడ కొన్ని గుంటగా ఏర్పడింది. దాని చుట్టూరు చిన్న ఫినిషింగ్ పెట్టారు. అది కూడా రిమూవ్ చేసేసి అక్కడ ఆ స్లాబ్ని వేసేసి నీట్గా పెట్టవలసిందిగా మన ఎస్సీ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎస్సీ గారు డిఈ గారికి ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఆ విషయంలో దే విల్ డూ దిస్ వర్క్. ముఖ్యంగా ఇక్కడ సంబంధించింది 2 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక టాయిలెట్కి ఎస్టిమేట్ చేసి బాగు చేయించమని చెప్పించాను. వేరొక టాయిలెట్ కూడా ఉంది. దాన్ని కూడా ఎస్టిమేట్ చేయవలసిందిగా వాళ్ళని మన శానిటరీ వారిని అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 ఇష్యూస్ ఇక్కడ సెటిల్ అయితే కొంత శానిటేషన్ విషయంలో కొంత క్లారిటీ వస్తుంది, ప్లస్ కొంచెం పీపుల్ ఫీల్స్ హ్యాపీ. దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ప్రైవేట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన కొనసాగించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ వరుసగా ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటనలు చోటు చేసుకోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత లోపించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నేను డాక్టర్ భానుమతి, సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలుగా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు భారతదేశంలో జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందో యావత్ భారతదేశ ప్రజలందరికీ తెలుసు. దేశంలో ఎన్నో ప్రశ్నపత్రాలు లీక్ అవుతూ భారత భావి తరాల వారికి చాలా అన్యాయం జరుగుతోంది. స్టూడెంట్స్ అందరూ చాలా దీనివల్ల చాలా భవిష్యత్తును కోల్పోతున్నారు. భారత దేశం ముందుకు వెళ్ళాలంటే భావి తరాలు విద్యా వ్యవస్థలో చాలా ముందుండాలి. అలాంటిది మన భారతదేశ విద్యా వ్యవస్థ అంతా కూడా వెనక్కిపోతున్న తరుణం ఇది. బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత చాలా ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానిని నిరసిస్తూ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు స్పందించడం లేదు. సో సోనం వాంగ్చుక్ గారు చేస్తున్న దీక్షని మేము మా సమితి ద్వారా మద్దతు తెలుపుతున్నాము. దీనిని ప్రజలందరూ కూడా నిరసిస్తూ దేశ పాలక వర్గాల్ని ప్రశ్నించవలసిన తరుణం ఇది. అందరము ఏకమై ఈ పాలక వర్గాలు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రశ్నించవలసిన తరుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం దిగజారుడుతనంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఆ రోజున అన్నా హజారే గారు మరి నిరాహార దీక్ష చేసినప్పుడు మరి శరవేగంగా ముందుకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం
ఈ రోజున మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క నీటి పరీక్షల నిర్వహణలో ఘోర వైఫల్యానికి ఆ యొక్క విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ మీద సోనం వాంగ్చుక్ గారు మరి ఆమరణ నిరాహార చేస్తా ఉంటే నిర్లక్ష్య ధోరణిగా వ్యవహారం చేయడమే కాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం ముందుకు వచ్చినటువంటి వారందరినీ కూడా వారిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి చేయడం వల్ల కింది స్థాయిలో కూడా ఇదే రకమైనటువంటి ధోరణి తయారవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగేటువంటి విషయాలు వచ్చినా దాని మీద ఎటువంటి విచారణ లేకుండా జరిగేటువంటి దుస్థితి తయారైంది. ఇదే విధానం కొనసాగితే రాబోయేటువంటి కాలంలో విద్యా వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుచేత ప్రజలందరూ కూడా ఈ విషయం మీద ఏకగ్రీవంగా ఒకే ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. ఆషాఢ మాస గుప్త నవరాత్రుల్లో భాగంగా కాకినాడ జిల్లా కరపలోని శ్రీ కాశీ వారాహి అమ్మవారు 6వ రోజు ధూమ్ర వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పంచామృత అభిషేకాలు, లక్ష పుష్పాలతో లక్షార్చనలను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధూమ్ర వారాహి దర్శనంతో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయనే విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా వారాహి ఆలయాల దర్శనానికి రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారని, అందులో కరప వారాహి ఆలయం కూడా ఉందన్నారు. ఈ నెల 24న జరిగే కుంకుమ పూజలో పాల్గొనే మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వేళ 6వ రోజంటే నవరాత్రులు చెప్పి వేళ వాతావరణంలో అమ్మవారిని దర్శనమిస్తున్నారండి. ఎందుకంటే మనకి మంచి అదృష్టం భాగం. ఎందుకంటే కాశీ ఇక్కడికి 2000 కిలోమీటర్లు అమ్మవారు ఉన్నారండి. అటువంటి అమ్మవారు ఇలా కరప పొడిపల్ల రోడ్డు వారు ఉంటాం అన్నది మన పూర్వజన సుకృతం అండి. నేను ఏమంటున్నాను అందరూ కూడా మా ఆడపడుచు, మా అక్క చెల్లెలు లేరు కాబట్టి తీరే మాకు ఆడపడుచులు కాబట్టి వచ్చి దర్శనం చేసుకోండి. ఆడపడుచులే కదా మగోళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడపడుచు అంటే ఏమైనా సరే గ్రామ దేవతలను ఏదైనా సరే ఆడపడుచుగా భావిస్తాం కాబట్టి అంతగా ఆడుతున్నాం తప్ప మగోళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అండి వేళ ఒక అద్భుతం. ఏపీ ఆర్టీసీ కూడా రాజమండ్రి వారు ఈ దేవాలయాన్ని, ఈ ఆలయాన్ని లిస్టులో 8లో మన పేరు కూడా పెట్టారంటే అంతకంటే అదృష్టం ఏం కావాలండి. అందరూ కృషి చేస్తున్నారు దీనికి. అమ్మవారు నా వంతు నా సాయం అని అందరూ కూడా చేతవలే. తక్కువ టైంలో 5 నెలల్లో ఇంత పేరు వచ్చిందంటే ఇది అమ్మవారు గొప్పతనం తప్ప మాదేమీ లేదు. నిరంతరం పూజలు ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ చేస్తున్నాం, వేల మంది. అదే శుక్రవారం, రేపు శుక్రవారం కుంకుమ పూజలో కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా చేరవాలని సంకల్పంగా ఉన్నాం. ఓన్లీ కుంకుమ పూజ కూర్చున్న వాళ్ళకే అమ్మవారు చేరిస్తామండి. అలాగా ఇది సంకల్పం. రేపు 23వ కుంకుమ పూజ కూడా అందరూ బాగుండాలి, మనం ఉండాలనే ఉద్దేశంతో సంకల్పం, లోక కళ్యాణం నిమిత్తం తప్ప రెండోది లేదు. చూడండి ఎక్కడైతే ఆడవారు గట్టిగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. అలాగే అమ్మవారు చాలా ప్రబలంగా ఉన్నారు కాబట్టి ఎంతమంది జనాన్ని తీసుకొస్తుంది. పొద్దున్న కరీంనగర్ నుంచి వచ్చారంటే చూడండి, తెలంగాణ నుంచి కారు తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో చూసి మేము వచ్చామంటే ఆశ్చర్యపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయింది చూడు అమ్మవారు. తెలంగాణ నుంచి కూడా వచ్చారంటే అంతకంటే ఏం కావాలి. అందరూ బాగుండాలి, మనం ఉండాలి ఉద్దేశంతో చేసే కార్యక్రమం. నమస్కారం అండి. కాకినాడ నగరంలో దాతల సహకారంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య పరీక్షలు అందిస్తున్న బాదాం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ 3వ వార్షికోత్సవం డి కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రజలకు తక్కువ ధరలో ల్యాబ్ సేవలు అందించడం అభినందనీయమని, సేవలను మరింత విస్తరించాలనే సంస్థ ప్రయత్నాలు ప్రశంసనీయమని అన్నారు. ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదాం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రారంభంలో రోజుకు 10 మంది మాత్రమే సేవలు వినియోగించుకునేలాగా ప్రస్తుతం రోజుకు సుమారు 200 మంది, కొన్ని రోజుల్లో 350 మంది వరకు పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. 50 నామమాత్రపు ఫీజుల్లో వైద్యుల కన్సల్టేషన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారని పేర్కొంటూ సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టీలు, దాతలు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచి వాతావరణంలో 3rd యానివర్సరీ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా డాక్టర్ బాదం బాలకృష్ణ గారు ఒక పేరు మీద స్థాపించిన ఈ క్లినికల్ ల్యాబ్ ఒక డోనర్స్ అందరికి కూడా ఈరోజు మనం ఫెసిలిటేట్ చేసుకుంటున్నాము. దీనికి ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేసిన, లిబరల్ గా చాలా కాంట్రిబ్యూట్ చేసిన డోనర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది డోనర్స్ ముందుకు రావాలి. ఏ విధంగా చక్కగా ఈ ల్యాబ్ నడిపిస్తున్నారో దీన్ని చూసి ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యి వారు కూడా పేదలకు మంచి చేసే విధంగా వారు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. బాదం
బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబొరేటరీ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ఇప్పటిదాకా ఈ క్లినికల్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలందరికీ కూడా సన్మానం చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సన్మాన దాతలందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన ఈ సభ చాలా ఆనందదాయకంగా అందరినీ ఉత్సాహపరిచేలాగా, దాతల్ని ఉత్సాహపరిచేలాగా జరిగింది. దాతలందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళు ఇచ్చిన ప్రతి నయా పైసా సద్వినియోగం జరగడం చూసి చాలా ఆనందంగా గడిపారు అందరూ కూడా. ఈ క్లినికల్ ల్యాబ్ స్పెషాలిటీ ఏంటంటే ఒకప్పుడు అన్ని టెస్టులు మాన్యువల్గా అయ్యి ఇప్పుడు అంతా కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ డిజిటలైజ్డ్ ఎక్విప్మెంట్ ద్వారా 100% ఫుల్ ప్రూఫ్గా డబుల్ టెస్టింగ్తో ఆల్మోస్ట్ ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా జరిగి చూసుకోవడం వల్ల ఏ పొరపాటు జరగకుండా వాళ్ళకి యాక్యురేట్గా టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున మరి దాతలకు సన్మానం పెట్టడం జరిగింది. ఇది 3వ వార్షికోత్సవం. యాక్చువల్గా ఈ 3 ఏళ్లలో ఇదే మొదటిసారి చేయడం. 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి అంతకుముందు 1 సంవత్సరంన్నర క్రితం కన్స్ట్రక్షన్లో పాల్గొని మొత్తం ఈ 4.5 ఏళ్లలో దాతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. సుమారు 200 మంది పైగా దాతలు ఉన్నారు. అందులో 100 మందికి పైగా ఈరోజు వచ్చారు. కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా, అలాగే డాక్టర్ సత్యవీరెడ్డి గారు శ్రావణి హాస్పిటల్స్ విశిష్ట అతిథిగా, అలాగే ఇంకా విశిష్ట అతిథిగా మరి పైడా విద్యా సంస్థల అధినేత వైజాగ్ నుంచి వచ్చిన పైడా కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు. వీరి చేతుల మీద దాతలకు సన్మానం చేయడం, మరి వారందరూ కూడా ఈ ల్యాబ్ సర్వీసెస్ చూసి సాటిస్ఫై అవ్వడం, ఇక్కడ దాని డెవలప్మెంట్ చూసి నేను చెప్పడం, చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ డొనేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈరోజు జరిగాయి. అలాగే ఈ రోజున మా యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మరి చక్కని బహుమానం కూడా అందరూ ఇచ్చారు వారు చేసే సర్వీసెస్కి. అలాగే ఇక్కడ సర్వీసెస్ డాక్టర్ని కూడా సన్మానం చేసాం. నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే మీ దగ్గర ఉన్న మీకు తెలిసిన పూర్ పేషెంట్స్, ఎస్పెషల్గా పూర్ పేషెంట్స్ కానీ మధ్యతరగతి వాళ్ళు ఉంటే పంపండి. నేటి ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో సీజేపీ మద్దతుదారులు పార్లమెంటు వైపు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులు చెదరగొట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య.
నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ బ్యాక్. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్కు ISO సర్టిఫికేషన్ మంజూరు ప్రక్రియలో భాగంగా HIM ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య రైతు బజార్ను పరిశీలించారు. పారిశుద్ధ్యం, నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారులకు అందిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అంచనా వేశారు. ఈ సందర్భంగా రైతు బజార్ నిర్వహణ ISO ప్రమాణాలకు అనుగుణంగా ఉందని శివయ్య తెలిపారు. అయితే డూస్ అండ్ డోంట్స్ బోర్డులు ఏర్పాటు చేయడం, ఇన్స్టెంట్ రిజిస్టర్ నిర్వహించడం వంటి కొన్ని సూచనలు చేశారు. వాటిని అమలు చేసి నివేదిక సమర్పించిన అనంతరం కాకినాడ రైతు బజారుకు ISO సర్టిఫికేషన్ మంజూరు చేసే ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో రైతు బజార్ CEO గారి ఆదేశాల మేరకు కొన్ని రైతు బజార్స్ కి ISO సర్టిఫికేషన్ ఇద్దామనేది ప్రపోజల్ లో భాగంగా ఈరోజు మన కాకినాడ రైతు బజార్ కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా భద్రత ఉంది, అదేవిధంగా ఎస్టేట్ ఆఫీస్ కానీ, రైతుల యొక్క తెచ్చే ప్రోడక్ట్స్ క్వాలిటీ కానీ, క్లీనింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఎంత బాగా ఈ రైతు బజార్ని నడిపిస్తున్నారు, ఎంత ఎఫెక్టివ్గా దీంట్లో సర్వీసులు పబ్లిక్ ఇస్తున్నారు అనే దాని మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, అసెస్మెంట్ చేయడం జరిగింది. సో ఈ అసెస్మెంట్ చేసేటప్పుడు కూడా కొన్ని పాయింట్స్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునే దానికి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఈ రైతు బజార్కి ISO సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లోపాలు ఏం లేవు కానీ అన్ని మంచిగా చాలా బాగుంది. క్లీనింగ్ బాగుంది, శానిటేషన్ బాగుంది, ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని ఏదైతే డూస్ డోంట్స్ అనేది ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అదొక బోర్డు పెట్టమన్నాము. అదేవిధంగా ఒక ఇన్సిడెంట్స్ రిపోర్ట్, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అవ్వచ్చు, పెద్ద ఇన్సిడెంట్, ఏ ఇన్సిడెంట్ అయినా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఇన్సిడెంట్కి క్విక్గా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. యుఓ గారు కానీ, అదేవిధంగా AD గారు కానీ ఇస్తూ ఉన్నారు. కానీ దాన్ని రికార్డ్ చేసి పెట్టమంటున్నాం. ఆ చిన్న ఇన్సిడెంట్ కానీ, పెద్ద ఇన్సిడెంట్ కానీ రికార్డ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దాని మీద మనం తీసుకునే చర్యలు బాగుంటాయి. కాబట్టి దాని మీద ఒక రికార్డ్ అనేది పెట్టమంటున్నాం. మిగతా అన్ని కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ప్రకారమే పోతా ఉంది. నా పేరు శివయ్య, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ HIM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, ISO సర్టిఫికేషన్ బాడీ, హైదరాబాద్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతిభ కనపరిచిన 173 మంది మెరిట్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కాకినాడ TTT కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేసి తల్లిదండ్రులు, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ విద్యను మరింత నాణ్యంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పురస్కారాలు అందుకున్న విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. షైనింగ్ స్టార్స్ అందరికీ, వారు ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్, వారు ఒక పేరెంట్స్ అందరికీ, ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. ఒక చక్కటి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం జరిగే SSC మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించిన వారిని ప్రోత్సహిస్తూ మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము.
దీన్ని రూపొందించిన మన విద్యాశాఖ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ టు రికగ్నైజ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో టు ఇన్స్పైర్ ద అదర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఎవరైతే షైనింగ్ స్టార్స్ మనం రికగ్నైజ్ చేస్తున్నామో వీరిని చూస్తే మిగతా పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. వాళ్ళకు కూడా మనము ఒక షైనింగ్ స్టార్ అవ్వాలి, మనము లైఫ్లో సాధించాలనే ఒక ఉత్సాహం వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపు 170 మంది పిల్లల దాకా బోత్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ పుట్ టుగెదర్ వీఆర్ రికగ్నైజింగ్ దర్ అచీవ్మెంట్. My request to all these achievers, especially those toppers in the SSC exam, in the 10th standard exam, okate, this is not the end of it. This is the beginning of your future career. Yes, you have achieved higher marks, but ikkadato manam agipokodadu. This should not result in you becoming complacent. Okay, manchi mark vachindi, manamu ఈ మార్కుతో మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనే ఒక థాట్ని పక్కన పెట్టుకొని మీ సక్సెస్ని గుండెలో పెట్టుకోవాలి, తలలో కాదు, గుండెలో పెట్టుకొని మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అర్థం చేసుకొని మీరు ఇంకా మెరుగ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మన కాకినాడ జిల్లాని దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకుండా నేషనల్ లెవెల్లో యూ షుడ్ మేక్ ద సిటీ ప్రౌడ్ అండ్ ద స్టేట్ ప్రౌడ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్స్టిట్యూట్స్ వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. వాళ్ళకి గౌరవించుకుని సన్మానం చేసి క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజున రాష్ట్రంలో చూసుకుంటే మొత్తం చూసుకుంటే 4,000 ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ విద్యార్థులు అయితే 4,344 మంది, ఇంటర్ విద్యార్థులు 278 మంది, 4,622 మంది విద్యార్థులకి ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో మన కాకినాడలో చూసుకున్నట్టయితే ఈరోజు కాకినాడ జిల్లాకి 135 మంది 10th క్లాసు, 30 మంది ఇంటర్ విద్యార్థులు, 173 మందికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. అంటే గతంలో చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇక్కడ కార్యక్రమం చేసినప్పుడు 132 మందికే చేస్తాం మనం. అప్పటికి ఇప్పటికీ 45 మంది విద్యార్థులు విజయాలు సాధించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పటికిప్పటికి తేడా 45 మంది పెరిగారు. అంటే గతం కంటే ఇప్పుడు పెరిగారు. ఆ పెరగడంలో కూడా రాష్ట్ర ర్యాంక్ సాధించిన వాళ్ళు డి చిన్నారి సంపన్న నియోజకవర్గం నుంచి జిల్లా పరిషత్ స్కూలు 596 మార్కులు రాష్ట్ర ర్యాంక్ సాధించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడులో స్వర్గీయ వంగవీటి మోహన్గా విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రంగా ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొని రంగాకు నివాళులర్పించారు. రంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని పేర్కొన్నారు. అనంతరం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించగా గ్రౌండ్ లో నిర్వహించిన ర్యాలీలో అభిమానులు నినాదాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజల కోసం పోరాడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎలా చూసుకుంటారో చాటు చెప్పిన నాయకుడు, కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సకారణంగా చెప్పుకుంటా ఉన్నాం.
భౌతికంగా 3.5 దశాబ్దాల దూరమైనా సరే ఈనాటికి ఆయన రూపాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఆయన అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో విగ్రహం పెట్టాలని చెప్పని ఒక ఆశతోటి ఒక అభిమానంతో ఇవాళ విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. రామకృష్ణ గారికి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కులంలో పుడతాం. ఆ కులం ఒక బలం. ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజల తరపున పోరాడితే ఎల్లప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారని చాటు చెప్పిన నాయకులు ఒక కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సగర్వంగా చెప్పుకుంటాను. ఏ నాయకుడు కేవలం ఒక కులంతో పూర్తిగా ఎవరు రాజకీయం చేయలేరు. అందరినీ కలుపుకెళ్ళి ప్రతి ఒక్క కష్టంలో ఉన్న వాడికి నేను ఒక అండ ఉంటాను, ఒక భరోసా ఇస్తానని చెప్పని చాటి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో కాటూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒకే ఒకసారి కౌన్సిలర్ కింద 3.5 సంవత్సరాల పాటే ఒక శాసనసభ్యుల కింద ఉన్నారు. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు మేము ఎన్నిసార్లు చేసాము ప్రజాప్రతినిధుల కింద చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు చేసామని చెప్పినది కాదు, చేసిన కాలంలో ఎన్ని తరాలు ప్రభావితం చేశామని చాటి చెప్పిన నాయకుడు మోహన్ రంగా గారని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి ఒక భరోసా, ఒక అండా కల్పించి వ్యవస్థ ఏదైనా సరే ఢీ కొనగలుగుతా అని చెప్పని ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి నాయకుడు విగ్రహం ఇవాళ ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మీరందరూ ఎంతో అభిమానంతో నవీన్ గారిని మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇదే ఆప్యాయత, మీ అండ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సోదరులు, మా పెద్దలు నవీన్ గారి కూడా ఉండాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విగ్రహం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మరొకసారి రంగా గారి అభిమానులందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ విఎం రంగా. కాకినాడ జిల్లా పెదపుడి మండలం గొల్లల మామిడాలలో అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఆషాఢ శార ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచుగా భావించి గొల్లల మామిడాలతో పాటు పరిసర గ్రామాల భక్తులు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, స్వీట్లు తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం పుష్పాభిషేకం, వివిధ హారతులు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు, శార ఉత్సవం, భజన కార్యక్రమాలు నిర్వహించామని, అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రీతికరమైనటువంటి గుప్త నవరాత్రుల్లో భాగంగా పంచమి తిథిలో అమ్మవారికి ఆదివారం సాయంత్రం 4 గంటలకు
సారి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి బయలుదేరి శ్రీ మణికంఠ స్వామి వారి దేవస్థానం వరకు అమ్మవారి సన్నిధికి వందలాది మంది భక్తులు వారికి తోచిన విధంగా అమ్మవారికి చీర సారీ సమర్పించడం జరిగింది. అందులో భాగంగా భక్తులు అయినటువంటి ఈ అమ్మవారిని గ్రామదేవతగా భావించి వారాహి అమ్మవారికి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుండి, అలాగే శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం నుండి, శ్రీ సూర్యనారాయణపురం శ్రీ అలివేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి, ఉమా విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. భగవద్భక్తులు శ్రీ నల్లమిల్లి శ్రీనివాస బామిరెడ్డి గారు కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ ఎన్వివి రామారెడ్డి గారు దంపతులు, అలాగే శ్రీ మణికంఠ స్వామి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి మాలాధారణ స్వాములు, గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ సీరా సారీ సమర్పణలో అత్యంత వైభవంగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెదగుడి మండలం సంపర గ్రామంలో స్వర్గీయ ముద్రగడ పద్మనాభ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి వైసీపీ నాయకులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. సభలో పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గ హక్కులు, అభ్యున్నతి కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు. కాపు ఉద్యమానికి ఆయన చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన సేవలను గుర్తించి స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఆశయాలను కొనసాగించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్త, గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొని ముద్రగడ పద్మనాభానికి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ గారికి శ్రద్ధాంజలి చెప్తూ అంటే చాలా బాధగా ఉంది. ఉత్తేజాలు చెప్పారు. ఉత్తర కంచి కాడి నుంచి కూడా ఆయన ఏ పిలిపించినా మేము వెళ్తానున్నాం ఈ మండలం నుంచి. అలాంటి మహానుభావుడు వేలలో లక్షల్లో ఒక్కొక్కడు పడుతుంటాడు, 100 సంవత్సరాలకు ఒక్కొక్కడు. కారణం ఏంటంటే ఆయన గురించి గొప్పగా చెప్తున్నాను అనుకోవద్దు, నిజంగా గొప్పగానే చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఆయన చచ్చిపోయి కూడా ఆయన ఆత్మ, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాసులు, పార్టీ కూడా ఏం చేయాలో నిర్దేశించేశాడు. చచ్చిపోయి కూడా ఆత్మ చేస్తుంది, ఆత్మ చేయించుకుంటున్నాడు. ఆయన అంత పట్టుదల నుంచి అంత గట్టి మనిషిని. అలాంటి మహానుభావుడు అందులోని మా కాపు జాతిలో పడతాం కూడా మేము చాలా గర్వపడుతున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ఓసీ ఏరియాలో పెట్టిన మహానుభావుడు మన జిల్లాలో ముద్రగడ పద్మనాభం గారు. అప్పుడు చాలా మంది ఓసీ కమ్యూనిటీ వ్యతిరేకించిన అక్కడ పెట్టాడు అంబేద్కర్ ఇక్కడ జనరల్ ఏరియాలో. అలాంటి మహానుభావుడు మాట అంటే మాట మీద నిలబడేవాడు. మన మన రాష్ట్రంలోనే మన జిల్లాలో కూడా పడతాం, మనకు చాలా గొప్ప గర్వకారణం. పద్మనాభం గారు మరి ఇంత తొందరగా అయినా స్వర్గస్థులు అవటం అభిమానులందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. మరి ముందు ఇల్లు చక్కబట్టుకుని బయట అంతా కూడా చక్కబట్టే విధానంగా మరి కాపు జాతికి ఆయన ఎంతో వాళ్ళ అందరికీ కూడా కుటుంబాలందరూ కూడా అభివృద్ధి పదంలో నడపాలని, వాళ్ళని బీసీల్లో చేర్చాలని ఎంతో కృషి చేసి తర్వాత మిగిలిన కులాలకు కూడా, పేదలందరికీ ఏ కులమైనా సరే మరి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడి అందరికీ కూడా అన్ని కులాల మనసులో కూడా మరి ఆయన గెలుపొందిన మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి పద్మనాభం గారు లేని లోటుని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన కుమారుడు గిరిబాబు గారు ఈయన ఆశయాలందరినీ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆయనకి మేమందరూ కూడా ముద్రగడ అభిమానులుగా మేమందరూ కూడా ఎంతో అండగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒకసారి ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభలో సంతాపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముద్రగడ్డ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఆయన అంటే కణా కులాలను ఎంతలా చూసినా కాపు కులంలో ఆయన పుట్టడం కాపులు అందరూ చేసుకున్న ఒక అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఆయాల వంగవీటి రంగా గారు చనిపోయిన కాడి నుంచి కూడా ఆ కాపుల్ని హక్కును చేర్చుకుని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కాపు అనేటప్పటికి నేను ఉన్నానని చెప్పి ఆయన జీవితాన్ని పణంగా పెట్టుకుని, ఎందుకంటే రాజకీయంగా ఎదగాలంటే ఒకే కులం మీద వెళ్తే ఇబ్బంది వస్తుందని తెలిసి కూడా ఆ కులాన్ని ఆయన భుజాల మీద వేసుకుని మోసి ఎంతో ఇబ్బందులు, ఏ పార్టీ ఇబ్బంది పెట్టింది అనేది అందరికీ తెలుసు. పక్కగా టీడీపీ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టింది, దాంట్లో మేము ఉన్నాం, కేసులు పెట్టారు. కానీ ఈ రోజు టీడీపీ నాయకులు ఆయన చనిపోయినప్పటికీ కూడా ఈ సోషల్ మీడియాలోనూ ఏయో మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరూ, నేను టీడీపీలో ఉన్న కాపులకే చెప్తున్నాను ప్రత్యేకంగా, మీరు ఈ రోజు కాపులకి ఆ స్థానం టీడీపీ వాళ్ళు ఇచ్చినా, లేదంటే మా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో కాపులకి గౌరవం ఇచ్చిన ఇలాంటి వ్యక్తుల వల్లే మనకు గౌరవం వస్తుంది తప్ప ఎవడో ఏదో చేశారని చెప్పి మీ నాయకుల దగ్గర మెప్పు పొందుకుంటాకే ఇలాంటి వ్యక్తిని తప్పుడుగా మాట్లాడతాం మానుకోవాలని అందరూ కాపులందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారికి మనకి లేని లోటు ఇప్పటికి మీకు తెలకపోవచ్చు, ఎదరికి ఎంత ఇబ్బంది పడతాం అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 2014లో
ఆయన చేసిన నిరాహార దీక్ష భిక్షగానే మీ అందరూ కూడా కార్పొరేషన్ లోన్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇలా ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఆయన ధర్నాలకే ఆయన చేసిన నిరాహార దీక్షకే తగ్గట్టు ఇచ్చారు తప్ప కేసులు ఆయన పడ్డాడు. ఆయన రాజకీయ జీవితం అంతా కాపుల కోసం దారిపోసి ఆయన కాలం లాస్ట్ వరకు కూడా అలాగా నిలబడి ఉండటం అనేది చాలా బాధాకరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. షైనింగ్ స్టార్ 2026 లో 173 మంది మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. సంపరలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ, వైసీపీ నాయకుల కరణపాటు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్కు ఐఎస్ఓ సర్టిఫికేట్ దిశగా కీలక పరిశీలన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపిక అయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.